ఏంటే ఏం చేస్తున్నావు? ఏంటండి ఎప్పుడు చూసినా తాగడం మందు ఇదేనా? ఇంకా సంసారం పిల్లలు ఏం వద్దాం మనకి? చేద్దాంలే. ఏంటండి చేద్దాంలే. ఆ పక్కింటి వాళ్ళని చూడు, పెళ్ళయి 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే వాళ్ళ ఆవిడ కడుపుతో ఉంది. ఎప్పుడు చూసినా మీకు ఇదంటే ఎలా అండి? మన పిల్ల చెల్ల ఏం వద్దా? చేద్దాం. తాగుతా మందు తాగుతా. ఏంటి నేను ఏం మాట్లాడుతున్నా, మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఇదే నా సంసారం నేను చేసేదేం లేదా? నీకు నా గురించి తెలుసు కదా, తెలుసులే నీకు సంసారం. నా కెపాసిటీ తెలుసు కదా నీకు. అబ్బో నీ కెపాసిటీ ఎంతో చాలా బాగా తెలుసు. నేను ఒక్కసారి స్టార్ట్ చేస్తే గంటలు గంటలు చేస్తాం అది. చేస్తాం మరి, అదేదో ఎప్పుడో పుణ్యానికి ఆమాస్కి చేస్తాం అంతే తప్ప రోజు చేసేది ఏం లేదు కదా. నువ్వు రోజు చేసుకున్నా వేరే ముడ్డి కడుక్కున్నప్పటి నుంచి ములక్కాయలు తిన్న బాడీ అది. ఇలాంటి వాడే అన్నాడంట. ఒకలేక మంగళవారం అన్నాడు. కరెక్ట్ గానే చెప్పావు. చిన్నామలు ఏదైనా నాకు ఎన్ని సంగతి తర్వాత ఎప్పుడు ఇలా ఉంటే ఎలా? మనకు పిల్లలు కావాలి కదా. కావాలి కదా. నువ్వు ఇలా మందు ఇది అనుకొని ఉంటే మన సంసారం ఎలా నిలబడుతుంది చెప్పు? స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం మరి. చెప్తావు, మాటల వరకే చెప్తావు, చేతలు ఏమీ లేదు. అలా అని కాదే, అంటే వదలండి. అప్పుడప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడే వద్దు కొన్ని రోజులు ఆగడం అన్నావు కదా, అందుకే ఆగినా. లేకుంటే చూడు ఒక్కసారి రంగంలోకి దిగితే, మరి దీనికి ఏం తక్కువ లేదు. ఒక్కసారి దిగితే అంతే ఇక ఒకటేసారి ట్విన్స్ పుట్టేస్తారు మనం. ఆ రేంజ్ లో ఉంటది పర్ఫార్మెన్స్. జోకులు కాదే, నేను చెప్పేది నిజాలు. ముందు తాగేది తింటే వెళ్ళి పడుకొని. అంటే నీకు కూడా తెలుసు కదా నేను తాగితే ఎక్కువసేపు చేస్తాను, అందుకే తాగబడుతున్నా. మగడా ఫస్ట్ తినే మధ్య సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. సిగ్గేముంది, వీళ్ళకి సిగ్గేముంది? ఇక్కడ సిగ్గుపడేంత పని నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి? కాదు, ఎంతసేపు చేసుకున్నాం వేసుకున్నాం అవేనా? మరి ఇంకేం చేయాలి? అంటే నాకు పెళ్లి చేసుకున్నది దేనికోసం? అవునే, ఇలా తాగి పడుకోవడానికి. అంటే ఆఫీస్ లో కొన్ని స్ట్రెస్లు ఉంటాయి, అవి నీ దగ్గర లైక్ మాట్లాడి కొంచెం మంచిగా సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటే నువ్వు ఎంతసేపు చేయడం 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 సంసారం. అక్కడికి వచ్చి చేసేది కూడా ఏం లేదులే. చేస్తున్నాం కదా, కూడా ఇరిగి పడిసింది ఏం లేదు. చేస్తున్నాం కదా, ఇంకెంత చేయాలి చెప్పు? ఏం చేస్తున్నా? వచ్చి 2 నిమిషాలు కూడా అవ్వదు, అడికి అవుట్ అయిపోతుంది. నా ఫీలింగ్స్ కాదు అలాగనే ఉండిపోతుంది. కొన్ని కొన్ని రోజుల కిందట మనం గంటలు గంటలు చేసినాం కదా. ఏం చేస్తున్నా ఇరిగి పడిసింది ఏం లేదు. ఆ పక్కింటి సురేష్ అంతా చూడు, వాళ్ళ ఆయన గంట ఉంటాడంట ఆయనతో. నేను గంటకు పైనే ఉంటా నేను. ఇంకా నీకు అంత కెపాసిటీ ఉంటే నేను ఎందుకు ఇలా మాట్లాడతానండి? ఈ రోజు మందు తాగిన కదా, 1.5 అవర్ కంటే పైనే చేస్తారు ఈ రోజు. చూస్తున్నా కదా, పెళ్ళి అయిన నుంచి నువ్వు ఎంత చేస్తున్నావు. మనం రెడీ ఉండి ఈ రోజు గట్టిగా చేసుకుందాం మరి. అలాగే మాట్లాడతావు. బెడ్ మీదకి వెళ్ళేసరికి ఒక 2 నిమిషాలు కూడా ఉండవు. ఈ రోజు బెడ్ తప్పకుండా ఇరిగిపోతుంది. రాసి పెట్టుకో, ఈ రోజు బెడ్ ఇరిగిపోతుంది అండ్ నీకు పిల్లలు పుట్టేస్తారు. చెప్పేవాడు చేయడు, చెప్పేవాడు చేస్తాడు. మనం నీకు ఫస్ట్ నైట్ రోజు ఎట్లా అరిచినావు నీకు తెలుసు కదా. అరుపులు కేకలు, అసలు ఆ రోజు బా నువ్వు మగాడివిరా బుజ్జి అన్నావు. ఈ రోజు ఏంటి ఎట్లా అంటున్నావు? ఆ రోజు నువ్వు ఈ రోజు లేదా ఉండట్లేదు కదా, ఇప్పుడు తాగుతూ మందు అంతే. నన్ను ఏం పట్టించుకుంటున్నావు అసలు? గంటలు గంటలు చేస్తే నువ్వు నొప్పులు వస్తాయని మీ అమ్మ వాళ్ళ దగ్గరికి అవన్నీ మర్చిపోయినావు అంతేనా? అవన్నీ అంతేనా? మరి అప్పుడు చేయకుండానే నేను వెళ్ళిపోయినావు. ఏం చేస్తున్నారా? చేస్తున్నా 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 అదే చేస్తున్నా. ఏం చేస్తున్నానండి? చేస్తున్నాం కదా ఈ రోజు. చేయలేవు ఎంతసేపు చేస్తారే. ఇదంతా కాదండి, మీరు ఫస్ట్ డాక్టర్ని కలవండి, కలిసి ఈరోజు చూపించుకోండి. డాక్టర్కి చూపించుకోవడం కాదే, అంటే నేను నీ దగ్గరకు వస్తున్నాను అనుకో, నువ్వు కూడా నాకు కొంచెం మంచిగా కోఆపరేషన్ చేయాలి కదా. ఇప్పుడు నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది, అంటే లైక్ నీతో మంచిగా ఉండాలి, మన సంసారం బాగుండాలని నాకు కూడా చాలా ఉంది. కానీ నువ్వు నేను నీ దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మూతి చేసుకోవడం, ఇక్కడ చేసుకోవడం అలాంటివి చెయ్యొద్దు. ఇప్పుడు నేను ఎంత అయితే ప్రేమగా వస్తున్నావు, నువ్వు కూడా అంతే ప్రేమతో నన్ను నా దగ్గరకు వస్తే మనం ఇంకా చాలా బాగా చేసుకుంటాం, చాలా బాగుంటుంది మన సంసారం. అంటే ఏదో ఆఫీస్లో స్ట్రెస్ వల్లనో బయట వర్క్ వల్లనో దీని వల్ల నాకు కూడా స్ట్రెస్ ఎక్కువై దానివల్ల మనం ఏదో హడావిడిగా అయిపోతే అది హడావిడిగానే అయిపోతుంది. ప్రేమగానే ఉండడం అంటే అంతే కాదే, ఏదో నేను ఆఫీస్కి వచ్చిన లోపల నాకు మల్లెపూలు తీసుకురండి, కొంచెం తొందరగా రండి అలానే ఫోన్ చేస్తూ ఉంది. నాకు కూడా ఒక ఊరట కల్పిస్తేనే కదా నాకు నీ మీద ఎక్కువ లవ్ వచ్చేది. అండ్ ఇంకోటి నువ్వు చీర కట్టుకోవడము,
కొంచెం వేరే వేరే మంచి మంచి బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి ఏమండి నేను ఎలా ఉన్నాను ఎలా కనిపిస్తున్నాను అడిగితే నాకు నీ మీద ఇంకా ఎక్కువ ప్రేమ వస్తుంది కదా. సో అలా అర్థం చేసుకొని మంచిగా ఉండాలి కానీ నేను డాక్టర్కి చూపించుకోవాలి ఇలా. అంటే నీకు ఫ్రెండ్గా ఉంటేనే నీతో నీకు మూడు వస్తుంది ఇంత ఉంటావని చెప్తున్నా. నేను నీ గురించి చెప్పట్లేదు, చాలా మందికి ఇలాగే ఉంది. ఎందుకంటే బయట సిచ్యువేషన్ అట్లుంది. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి, దానివల్ల ఏదో హడావిడిగా ఉన్నామా పడుకున్నామా లేచామా అన్నట్లు అయిపోతుంది. సో దాన్ని మనం చాలా ఎంజాయ్ చేస్తూ మంచిగా చేసుకుంటే మనం కూడా చాలా సంతోషంగా ఉంటాం. అంతెందుకే ఇప్పుడు శారీలు ఎట్లా కడుతున్నాం అదే కొంచెం ప్రేమగా చూడు ఇంత ఇదిగో ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, అరే నా ఇంత అందమైన పెళ్ళం నాకు ఉంది కదా, మాకెందుకు పిల్లలు పుట్టలేరు అనే ఒక ఆలోచన నాకే వస్తుంది. సో నువ్వు ఇంత అందంగా ఉండి నీ అందాన్ని నాకు చూపించుకోకుంటే మనకి ఎట్లా నేను పిల్లలు పుట్టేది. అదేంటండి నేను ఇంతవరకు మీకోసమే కదా ఇంత అందంగా రెడీ అయ్యి మేము ముందరికి వచ్చి నిల్చున్నాను నేను. అదే నేను చెప్పేది కూడా అదే. కానీ నాకు కూడా తెలియదు కదండి ఇలా ఉండాలి అలా ఉండాలని. కానీ నువ్వు చెప్పేది నిజమే. కాదే నువ్వు ప్రతిసారి నా మీదే డౌట్ పడతావు, లైక్ నాలోనే ఏదో లోపం ఉందని. సో చెప్పలేము కదా, నీ సైడ్ నుంచి ఏమైనా లోపం ఉండొచ్చు, నా సైడ్ నుంచి ఏమైనా లోపం ఉండొచ్చు, లేదా ఇద్దరికి మనం లైక్ మంచిగానే ఉండి కూడా మనం ఏదో హడావిడిగా చేస్తున్నందుకు వల్ల కానీ లైక్ ఇలా పిల్లలు పుట్టకపోవచ్చు. అంతేగాని నాలో లోపం ఉందని ఎల్లుతి చూపిస్తేనే కానీ అదే నువ్వు అర్థం చేసుకొని నన్ను భార్యలాగా మంచిగా నన్ను నీ దగ్గరికి తీసుకుంటే అంత మంచిగా అయిపోతుంది కదా. ఒక్కసారి కలుస్తామండి, కలిస్తే తెలుస్తుంది కదా. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామంటారు. అంటే నాకైతే నా మీద కాన్ఫిడెంట్ ఉంది, అది నాకు పిల్లలు పుట్టాలి అనే కెపాసిటీ నాలో ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇక నువ్వు ఎందుకు అనుమానం పడుతున్నావు నాకు అర్థమవుతుంది. సరేనండి, ఫస్ట్ డాక్టర్ని అయితే కలుద్దాం. డాక్టర్ని కలిసాం కదా, మనం ఫస్ట్ ఇంట్లో సిగరెట్ మానేసి మందు మానేయండి, మంచి ఫుడ్ తీసుకోండి. అర్థమవుతుందా? మంచి ఫుడ్ తీసుకోండి. సో నీకు నచ్చినట్టు నేను ఉంటా, నీకు ఎలా అయితే నచ్చుతుందో అలాగే నేను ఉంటాను. మీరు కూడా నాకు నచ్చిన ఈ అలవాట్లన్నీ మానేసారనుకో మనం కూడా హెల్త్ కూడా చూసుకోవాలి కదండి. ఇప్పుడే ఫుడ్లో కూడా కల్తీ ఉంటుంది. నేను ఇంట్లోనే నీకు వండి పెడతా. నేను మందుకి సిగరెట్కి అన్నిటికీ దూరంగా ఉండండి. అంటే పిల్లలు పుట్టాలని నాకు కూడా ఉంది, పిల్లలు అంటే నాకు కూడా ఇష్టమే. మనకి పిల్లలు పుట్టే మనం ఎంత హ్యాపీగా ఉంటామో నాకు తెలుసు. అంటే నేను ఇప్పుడు నువ్వు మందు సిగరెట్ మానేస్తున్నావు కదా, మన పిల్లల కోసం నీ మీద ఉన్న ప్రేమతోటి నేను అన్నీ మానేస్తాను. నాకు పిల్లలు ముఖ్యం, నీకు పిల్లలు ముఖ్యం. సో నేను నీకోసం అన్నీ మానేస్తాను. కలుద్దాం అంటే కలుద్దాం. మీరు నాకు చెప్పినట్టు ఉంటే నేను కూడా మీకు చెప్పినట్టు నేను ఇంకెప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడినాను. నేనే తప్పు చేయను, ఇప్పటి నుంచి ఏమీ తాగను. మనం మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేద్దాం. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోకుండా భార్య భర్తలుగా మంచిగా ఉందామండి. మనం ముందు నుంచి బాగానే ఉన్నాం. నేను జస్ట్ మన పిల్లలు పుడితే అయితే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటా ఇంకా. సో నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, నేను టెన్షన్ అయితే తీసుకోకు. మన పిల్లలు పుడతారు, మనం ప్రశాంతంగా నిదానమే ప్రధానం ఉన్నారు కదా పెద్దలు. సో కొంచెం మనం నిమ్మలంగా మంచిగా ఉండి మంచిగా చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే నీకు డాక్టర్ని కలుద్దాం. కలిసాక నీకోసం కలుస్తాం, తప్పకుండా కలుస్తాం. వెళ్దామా మరి? వెళ్దామే, నేను టెన్షన్ తీసుకోక వెళ్దామా. ఇప్పుడు వద్దులండి, రీచ్ చేశారు కదా. సో రీచ్ చేయండి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను. రేపు వెళ్దాం. ఓకే సరేనా? రీచ్ చేయండి, నేను తొందరగా తొందరగా వచ్చాను.